హాయ్ అందరికీ, నేను ఇవాళ ఇటాలియన్ బ్రెడ్ తయారు చేస్తున్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీస్తున్నాను. దానికోసం నేను ఈ కంపెనీ డ్రై ఈస్ట్ వాడుతున్నాను అనమాట. ఇది నేను ఒక 1 స్పూన్ తీసుకున్నాను. దీంతోపాటు 1 స్పూన్ చక్కెర కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని నీళ్ళు పోసుకొని కొంతసేపు ఇది ఫర్మెంట్ అవ్వడానికి మంచిగా కలుపుకున్నాము. ఉండలు లేకుండా అన్నీ కలుపుకొని ఫర్మెంట్ అవ్వడానికి వదిలేసాను అనమాట 5 మినిట్స్. ఫర్మెంట్ అయ్యేటప్పుడు చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో పైకి, మీకు చూపిద్దామని. ఇది కరెక్ట్గా ఫర్మెంట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మా పిండి తీసుకున్నా, నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. ఇది 2 కప్స్ తీసుకున్నా. కొంచెం సాల్ట్, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకున్నాను అనమాట ఫస్ట్. తర్వాత నేను మన యాక్టివేట్ అయిన ఈస్ట్ వాటర్ ఉన్నాయి కదా, చక్కెర, ఇది కలుపుకోవాలి. తగినన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు కరెక్ట్గా వాటర్ సరిపోయింది, పిండి సరిపోయింది అనమాట. అలా ఇది మళ్ళీ కొంచెం ఇదంతా మంచిగా చేతితో పిసుక్కొని ఫస్ట్ నేను స్పూన్తో కలుపుకున్నాను పిండి. తర్వాత నేను చేయి పెట్టాను అనమాట, అది మంచిగా కలపడానికి. కలిపి ఆలివ్ ఆయిల్ పూసి పెట్టిన తర్వాత 1 గంటన్నర వదిలేస్తే నాకు అలా మంచి పిండి పొంగిందనమాట. అలా పొంగాలి, అలా పొంగితేనే మనకు మంచి బ్రెడ్ వస్తుంది అనమాట. పొంగపోతే బ్రెడ్ అసలు రాదు, గట్టిగా అయిపోయి ఇంకా పొంగదు కూడా అనమాట. సో అలా అంతా మనం ఇట్లా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే గ్యాస్ అంతా పోతుంది. మళ్ళీ గిన్నెలో నుంచి అంతా తీసేసుకొని ఇలా కొంచెం పిండి చల్లుకొని అంతా ఇక్కడ పిండి ముద్దలుగా చేసుకొని, నాకు కావాల్సిన పిండి ముద్ద తీసుకొని ఇలా మంచిగా లోపలికి నీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా లోపలి వైపు అనాలి, నీకు చూపిస్తాను ముందుగా. నేను ఇలా కొన్ని పార్ట్స్ తీసుకుని అన్నీ అలా సమానంగా చేసుకున్నాను. చూడండి, ఇలా లోపలికి అనాలి. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు. అలా అయిన తర్వాత నాకు కావాల్సిన పిండి తీసుకొని మిగతా పిండి అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఆలివ్ ఆయిల్ రాసి ఇలా షేప్ చేసుకొని, బ్రెడ్ షేప్ చేసుకొని, ఓవెన్ నాది గ్యాస్తో కనెక్షన్ అనమాట. ఇది ఓవెన్ ముందుగా ప్రీహీట్ చేసుకొని తర్వాత నేను కింద ఓవెన్కి లైట్ వెలిగించి పెట్టాను అనమాట. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను, మళ్ళీ మిగతా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను. ఇలా నేను ఆలివ్ ఆయిల్ పోసుకొని పిండి ముద్దనంతా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మనం పిజ్జా కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను కింద, నాకు పైన కింద 2 బర్నర్స్ ఉన్నాయన్నమాట. కింద బర్నర్ మీద నేను 15 మినిట్స్ కింద కాలడానికి పెట్టాను. పైన క్రిస్పీ లేయర్ రావడానికి నాకు పైన బర్నర్ నేను షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. పైన బర్నర్ చూసారా ఇలా గ్యాస్ది, అది కూడా ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత నాకు బ్రెడ్ తయారైపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బ్రెడ్. ఇది కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల బబుల్స్లో అన్నీ. మీకు వీడియో ఎలా అనిపించింది? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.